రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అన్ని భాషల్లో కలిపి ఎంత కలెక్షన్ వచ్చిందనేది. ఇప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి దాదాపుగా 110 కోట్లు వరకు వచ్చింది. పైగానే వచ్చింది ఇంచుమించు. తెలంగాణలో ప్రీమియర్ షో పడలేదు కాబట్టి రాలేదు. ఏపీలో అయితే 9.8 CR వరకు వచ్చింది. తెలంగాణలో కూడా ప్రీమియర్ షో వచ్చి ఉంటే అది 150 CR వరకు క్రాస్ అయ్యేది. ఇప్పటికీ ప్రభాస్ గారి వచ్చిన సినిమాలలో వరుసగా 6 సినిమాలు 100 crores క్రాస్ చేసింది. ఇది ఒక రికార్డే అని చెప్పుకోవచ్చు. మనకు నైజాం ఈసారి మొత్తానికే డొల్ అయిందండి. మొత్తం దొబ్బింది. ఏం లేదు, శూన్యం అయిపోయింది. పెద్దగా ఏం రాలేదు. సినిమాకు స్టార్టింగ్ నుంచే ట్రైలర్లో ఇచ్చిన కొన్ని సీన్స్ సినిమాలో తీసేశారండి. దానివల్ల నెగిటివ్ టాక్ వచ్చిందో ఏమో కానీ నెగిటివ్ టాక్ రావడం వల్ల పెద్దగా కలెక్షన్ రాలేదు. మరి ఈరోజు మీ టీం వచ్చేసి చెప్పారు, మాకు ట్రైలర్లో ఇచ్చిన కొన్ని సీన్లు మేము తీసేసామని. ఈరోజు ఈవినింగ్కి షోలో యాడ్ చేస్తామన్నారు. యాడ్ చేస్తే బెటర్ దెన్ కలెక్షన్ వస్తుందని అనుకుంటున్నాను. దాదాపుగా చూద్దాం ఏమవుతుంది అనేది. ఇప్పుడు తెలంగాణలో వన్ డే కలెక్షన్ చూసుకుంటే నెట్ బేసిక్గా 48.4 CR వరకు వచ్చింది. బెస్ట్ నెంబరే కానీ ఇంకా వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ చాలా బాగుంటుంది కాబట్టి, తెలంగాణ మన తెలుగు హీరో కాబట్టి మన దగ్గరనే ఎక్కువ రావాలి. కానీ తెలంగాణలో ఆ షో ప్రీమియర్ షో నెగిటివ్ టాక్ రావడం వల్ల పెద్దగా రాలేదు. ఇంకోటి మొదటి 3 days వరకు హౌస్ఫుల్ టికెట్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ బెటర్ రిజల్ట్ రావాలి కానీ నెగిటివ్ టాక్ వల్ల రాలేదు. ప్రభాస్ మార్కెట్కి తక్కువనే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇంకా 3 days వీకెండ్ ఉంది. మరి ఇంకోటి మెగాస్టార్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, కలెక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చెప్పలేం. ఒకవేళ నెక్స్ట్ మెగాస్టార్ మూవీ అది స్టార్టింగ్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చిందనుకోండి, ఈ రాజాసాబ్కి అంతగా రాదు, అందులో ఎలాంటి డౌట్ లేదు. తీసేసిన సీన్స్ యాడ్ చేస్తే ఒకవేళ బెటర్ దెన్ పాజిటివ్ టాక్ వస్తే ఓకే, అందులో ఎలాంటి డౌట్ లేదు. 3 days వీకెండ్ దాదాపుగా నెట్ 110 CR వస్తుంది అనుకుంటున్నాను తెలంగాణలో. చూద్దాం ఏమవుతుంది అనేది. ఇంకా హిందీలో చూసుకుంటే ప్రభాస్ రేంజ్కి తక్కువనే వచ్చిందండి. అక్కడ ప్రజెంట్ సినిమాలు పెద్దగా ఏం లేవు. ఆడ వచ్చేసి మనకు 6.3 CR వచ్చింది. ఎందుకంటే ఆడ నార్త్లో ఏం జరుగుతుందంటే, మన పాన్ ఇండియా స్టార్ కదా ఇతను, మనకు ఇతని తొక్కేయాలని చెప్పేసి ఆడ ఉన్న మీడియా కూడా నెగిటివ్ టాక్ ఇవ్వచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు ఎప్పుడు అలానే ఆలోచిస్తారు. ఎందుకంటే మనమే ముందు ఉండాలని ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది. అదొకటి మైనస్ పాయింట్. హిందీలో కూడా పెద్దగా రాలేదు. యాక్చువల్లీ వచ్చి ఉంటే బాగుండేదండి. 50 CR పైన వచ్చి ఉంటే ఇంకా బాగా కలెక్షన్ వచ్చి ఉండేది. తమిళనాడులో వచ్చేసి ఆడ విజయ్ స్టార్ హీరోనే, కాకపోతే ఆడ కూడా ఒక మూవీ రిలీజ్ కాలేదు. విజయ్కి ఉన్న థియేటర్స్ అన్నీ మన ప్రభాస్ గారికి వచ్చేసినాయి. కానీ ఆడ కూడా మరి చాలా స్లోగా ఉందండి కలెక్షన్. మరీ విపరీతంగా పడిపోయింది. 45 lakhs వచ్చింది. ఆడ అన్ని థియేటర్లు వచ్చినా కూడా పెద్ద గేమ్ రాలేదు. దాదాపు ఆడ ఒక 10 CR వచ్చి ఉంటే బాగుండేది అని నేను అనుకున్నాను, కానీ అనుకున్నంతగా రాలేదు. కర్ణాటక వచ్చేసి ఓవర్సీస్లో ఫస్ట్ డేకి 28 CR వచ్చింది. ఆడ కూడా పెద్ద గేమ్ రాలేదు. ఓవరాల్గా ఫస్ట్ డే 110 CR అయితే వరకే వచ్చింది. ఇంకా చూడాలండి, వీకెండ్ ఉంది కదా, ఒకవేళ తీసేసిన ట్రైలర్లో తీసేసిన సీన్స్ యాడ్ చేస్తే ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఈవినింగ్ లోపు ఇంకా అది ఒకవేళ 400 CR వరకు వస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ మెగాస్టార్ మూవీ ఉంది, అది కొంచెం స్టార్టింగ్లోనే పాజిటివ్ టాక్ వస్తే ఇక రాజాసాబ్కి పెద్దగా ఏం రావు కలెక్షన్ అనుకుంటున్నాను. ఇదండి నా వీడియో. మీకు ఏమైనా నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్ దెన్ తోటి వస్తాను, వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.